అమృత్ సరోవర్ పథకం కింద గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా భూగర్భ జలాలను పెంచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి గాను వాటర్ షెడ్ మహోత్సవం మరియు వాటర్ షెడ్ పునరుద్ధీకరణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే పైలట్ ప్రాజెక్టుగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వెంగళైపాలెం గ్రామాన్ని ఎంచుకుంది. దానికి గల ముఖ్య కారణం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 1.2 కోట్ల వ్యయంతో గత 15 రోజుల నుంచి అధికారులు అహర్నిశలు కష్టపడి చెరువును ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి 300 కొబ్బరి చెట్లను, ఉసిరి, మామిడి, శ్రీచందనం లాంటి ఆయుర్వేద చెట్లను నాటి నక్షత్రవనంలా మార్చారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్, ఓపెన్ డయాస్, సోలార్ లైట్లతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. చెరువులో చేపల పెంపకం ద్వారా అదేవిధంగా బోటింగ్ ఏర్పాటు చేసి ఆదాయం కూడా సృష్టించబోతున్నారు. వాటర్ షెడ్ మహోత్సవంలో భాగంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజా సింగ్ చౌహాన్ నేడు ఈ చెరువును లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఈ కార్యక్రమం కనుక విజయవంతమైతే తరువాత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయబోయే చెరువులలో ఎక్కువ భాగం గుంటూరుకు మంజూరు చేయించుకోవచ్చని, దాని ద్వారా గుంటూరు పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, ఈ కార్యక్రమాన్ని అధికారులు తమ సొంత ఇంటి శుభకార్యంలా నిర్వహించాలని, జిల్లా గౌరవం నిలబెట్టాలని అధికారులకు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అధికారులు కూడా అంతే విధంగా అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధికారులు సహకరించడంతో ఈ కార్యక్రమం కేవలం 15 రోజుల్లోనే విజయవంతం అయిందంటే గుంటూరు ప్రజల ఎన్నో ఏళ్ల కలయిన శంకర విలాస్ బ్రిడ్జ్ పొడిగింపులో భాగంగా రీకన్స్ట్రక్షన్ జరగడంతో ట్రాఫిక్ వల్ల ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారో, ఫ్లైఓవర్ పొడిగింపులో భాగంగా ఎవరైతే షాపులు కోల్పోతున్న వ్యాపారులు మరియు అధికారులు పెమ్మసాని చంద్రశేఖర్కు సహకరిస్తే ఎంత తొందరగా ఈ ఫ్లైఓవర్ను నిర్మించి అందుబాటులోకి తెస్తారో ఈ చెరువే ఒక ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ గుంటూరు ఎంపీగా పెమ్మసాని ఉండటం ఒక వరం. రానున్న ఈ 3 ఏళ్లలో పెమ్మసానికి ఉన్న విజన్, ఆయనకున్న సామర్థ్యంతో గుంటూరు రూపురేఖలు మారబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.